ఎలాంటి సానుభూతి గెయిన్ చేసుకోవడానికి ఆయన చెప్పింది వ్యాఖ్య అనుకుంటే ఇంతకుముందు చేసిన బహిరంగ సభల్లో కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్న సందర్భానుసారం వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ ఏదో రేజ్ అయింది కాబట్టి అది చెప్పుకోవాల్సి వచ్చింది. బేసికలీ అంటే సానుభూతి కోసం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సానుభూతి కోసం అంటే ఒక ఆరోపణ చేస్తే అవతల వాళ్ళు దాన్ని ఇమీడియట్లీ ఖండిస్తారు కదా. వాళ్ళు ఖండించలే ఇంకా దాన్ని, జస్ట్ ఈయన చెప్పింది ప్రజెంట్ వైరల్ అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంత మీడియా లేదు కాబట్టి ఇప్పుడు ఉంది కాబట్టి అందరు కూడా వాళ్ళ భావాలన్నీ యథేచ్ఛగా చెప్పుకుంటున్నారు గంటలు గంటలు. చూసే వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్ రావడం చెప్పడం, ఈవెన్ మోడీ గారు కూడా టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంత వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం కూడా జైల్లో నన్ను చంపాలని చూశారు. అంటే ద రీజన్ మానసికంగా శారీరకంగా మానసికంగా వేధించారు. శారీరకంగా ఎలా వేధించారు అంటే నాకు వెస్టర్న్ కమౌట్ అలవాటు. అంటే 70+ ఉన్నప్పుడు దాదాపుగా ఆ ఏజ్ ఎవరైనా వెస్టర్న్ కమౌటే ప్రిఫర్ చేస్తారు కదా. పైగా 70+ ఉన్న మనిషి అన్నా కూడా ఆయన ఏం తక్కువ మనిషి అయితే కాదు కదా. ఎప్పుడో నాకు తెలిసి కనీసం చిన్నప్పుడు కూడా పోయి ఉంటాడో లేదో తెలియదు వెస్టర్న్ కమౌంట్, ఇండియన్ కమౌంట్, రైట్. ఆయనకు అలవాటు లేని ఒకటి ఇచ్చారు. అండ్ ఆ తర్వాత కుర్చీ వేళ కింద కూర్చోబెట్టారు. అండ్ అడిగింది ఏది ఇవ్వాల. టైంకి మందులు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, టార్చర్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈయన పైనుంచో డ్రోన్ ఎగురుతా ఉండేది. జైల్లో డ్రోన్ ని ఎలా చేశారనేది అర్థం కాదు. అదే వింత చెప్పుకొచ్చారు. అండ్ ఈయన సెల్ కి కూడా సీసీటీవీ అంటే పర్లేదులే, ఖైదీలు కాబట్టి ఉంచారు అనుకుందాం. డ్రోన్ ఈయన సెల్ మీదే అటు డ్రోన్ పోయేది. అండ్ రకరకాల కొట్లాటలు ఈయన ఉన్నప్పుడే విచిత్రమైన అంశాలన్నీ జరిగాయి. అండ్ మళ్ళీ మానసికంగా కూడా చాలా క్షోభ పెట్టారు. ఎప్పుడు టైంకి అంటే తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ మంచినీళ్ళు టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ చల్లటి నీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. ఫ్యాన్ లేక చెమటలు పట్టేవి, ఒళ్ళంతా సఫోకేట్ అయ్యేది. ఆయనకు అలవాటు లేని పరిస్థితి. సో ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించి ఆనందపడ్డాడు జగన్ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ తర్వాత మా ఆవిడ భువనేశ్వరి మహిళలతో కలిసి చేసిన ప్రార్థనలు అండ్ ధర్నాలు, కోరికలు ఏవైతే కావచ్చు అదే నన్ను కాపాడింది. నారీ శక్తి వల్లే నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చి నిలబడగలిగాను అని ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ కంటి చూపు కోసం ఆపరేషన్ కావాలన్నా కూడా సహకరించలేదు వాళ్ళు. అది చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ డాక్టర్స్ చూసి దీనికి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పారట. అవును చెప్పారట. దాని తర్వాత మళ్ళీ మార్చేశారట. లేదు ఎప్పుడేం చేయొచ్చు, ఇది డిలే చేయొచ్చు, అంత అర్జెంట్గా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రిపోర్టే మార్పించారట. అవును. సో అది బాధపడే ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. అంతెందుకు జగన్ కూడా ఉన్నాడు కదా 16 నెలలు జైల్లో. అవును, ఆయనకు కూడా కొన్ని ఫెసిలిటీస్ అందాయి కదా, ఇక్కడ వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఏంటో అంటే ఇప్పుడైనా సీఎం స్థాయి వ్యక్తి, నువ్వు అరెస్ట్ చేయకపోతే దేశం వదిలి పారిపోయే రేంజ్ మనిషి అయితే కాదు. ఇప్పుడు కూడా జనాల్లోనే తిరుగుతున్నారు, బాగానే ఉన్నాడు. సో జైల్లో జరిగిన పరిణామాలన్నీ చెప్పుకున్నాడు, మనసులో ఉన్న మాటలన్నీ అడగగానే చెప్పుకొచ్చాడు. ఇది సింపతి డ్రామా కాకపోయినా కూడా సింపతి క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది 100%. మీరు ఒకటి విషయాన్ని గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అతను దోషి అని, అతని అటాచ్మెంట్స్ కూడా జరిగాయి, కేసులు నడుస్తూ ఉన్నాయి, జనాలందరూ కూడా నమ్మారు. అయినా కూడా 17 నెలల పాటు జైల్లో ఉండేసరికి రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది ఒక సింపతి క్రియేట్ అయింది. ఆయన సీఎం స్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో బికాస్ ఆఫ్ అరెస్ట్. కట్ చేస్తే తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను సాధారణమైన మామూలు నాయకుడిని, నన్ను సీఎం చేసింది నా అరెస్టే, ఇంట్లోంచి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నేను పెద్ద నాయకుడిని అయ్యి నేను సీఎం అయ్యే స్థాయికి తీసుకొచ్చింది అరెస్టే, నేను మంచిగా నేను రాజకీయాలు చేసుకుంటే నన్ను సీఎం స్థాయికి పట్టుకొచ్చింది కేసీఆర్ అని చెప్పాడు. సో అదేవిధంగా ఈ అరెస్టులు సీఎం కావడం అనేది మా తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉంది. అదే పరంపర ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా కొనసాగుద్దని నేను అనుకుంటాను. మీరేమంటారు? కొనసాగుతుంది 100%. అండ్ అరెస్ట్ అయినా కాకుండా బాబు మీద కొంచెం పాజిటివిటీ ఉంది. బేసిక్ అరెస్ట్ ఇంకొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అంతే కదా. అండ్ ఇక ఇందాక మీరు చెప్పినట్టు కూడా నన్ను నాయకుడిని చేసింది కేసీఆర్ అన్నట్టు వీళ్ళు చేసిన పని నిజంగా అదే. షర్మిలని హైలైట్ చేసింది కేసీఆరే.
ఆ పార్టీ పెట్టి 9 నెలలకి షర్మిలని ఆ సీఎం రేంజ్ క్యాండిడేట్ ని చేసింది కేసీఆర్. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే లోపల దోయడము, కార్లో ఇలా లాక్కెళ్ళడం, ఇవన్నీ చూసి మొత్తం ఇండియా రాజకీయాలన్నీ చూసి అరే ఏదో అవుతుంది తెలంగాణలో, షీఈ్ దట్ లేడీ అని ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రాలో కూడా అవినాష్ రెడ్డికి ఐడెంటిఫికేషన్ వచ్చింది కూడా ఆ వివేక కేసు వల్లే. సడన్ గా ఆయన అరెస్ట్ అరెస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ 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 అని. ఆ రోజు వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన హాస్పిటల్లో ఉంటే కేంద్ర బలగాలు వెళ్తున్నాయి, ఇక కాల్చివేతే, ఇక అదే అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి అవినాష్ రెడ్డిని ఎత్తేసారు. మొత్తం దేశ రాజకీయాల్లో ఒక మనిషిని చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినా కూడా ఆయన్ని కూడా అలాగే చేశారు. కూతురు పెళ్లికి పోనీలా అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. అండ్ కొడంగల్లో ఆయన అదేంటిది ధర్నాలు అవి ఇవి చేస్తుంటే తీసుకెళ్లారు. ఎలక్షన్ ప్రమోషన్లు సరిగా చేసుకొని వాళ్ళ ఇవ్వంట అంటే అరెస్ట్ చేసి బాగా అసలు ఒక పెద్ద ఏదో చేసి ఆయన ఈరోజు సీఎం ని చేసి పెట్టారు. ఆయనే ఒప్పుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ బండి సంజయ్ని కూడా. అంతకుముందు బండి సంజయ్ అంటే ఎవరో మనకు తెలియదండి నిజంగా. అంటే అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళకి తెలుసులే, నిజంగా రాష్ట్రంలో ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం బండి సంజయ్ ఎప్పుడు ఫేమస్ అంటే భాగ్యలక్ష్మి దగ్గర మీటింగ్ పెట్టి టెంపుల్ దగ్గర, ఆ రోజు నుంచి కొంచెం 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 కొంచెంగా ఈ రోజు అంతే కదా. ఇప్పుడు మాధవిలత అనుకోండి సడన్ గా వచ్చింది ఏదో అనుకోవచ్చు. బండి సంజయ్ నిజంగా అంతకుముందు ఎవరికి తెలియదు. ఆయన్ని అరెస్ట్ల మీద అరెస్ట్లు చేసి ఇంకా పేపర్ లీక్ అని అదని ఇదని అడ్డమైన కేసులు అన్ని పెట్టి స్టార్ని చేసి పడేసారు. సో అంటే ఎట్లా అంటే ఒకవేళ నిజంగా బీజేపీ గెలిస్తే బండి సంజయ్ సీఎం అవుతాడేమో అనే రేంజ్కి తెచ్చారు ఆయన్ని. అట్లా